హాయ్ గైస్, నేను మీ కౌశిక్ లంతా. మీరు చూసిన సాఫ్ట్ ఇంజనీర్ విత్ కౌశిక్. వెల్కమ్ టు ది కంప్లీట్ బ్యాక్ అండ్ డెవలప్మెంట్ కోర్స్. ఈ కోర్స్ వీడియోని గనక మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్టయితే మీరు కంప్లీట్ బ్యాక్ అండ్ ఇంజనీర్ అయితే అయిపోతారు. అండ్ ఈ కోర్స్ అయిపోయిన తర్వాత మీరు బ్యాక్ అండ్ డెవలప్మెంట్ జాబ్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. అది జాబ్స్ అయినా ఇంటర్న్షిప్స్ అయినా సరే మీ ఇష్టం. అండ్ మీ ఓన్ గా మీరు బ్యాక్ అండ్ ప్రాజెక్ట్స్ అయితే రాయగలరు అనమాట. మీరు అందరు నన్ను అడిగినట్టే నేను కమ్యూనిటీలో పోల్ పెట్టాను కదా, HTML CSS JS మీద చేయమంటారా, లేకపోతే ఫ్రంట్ ఎండ్ మీద చేయమంటారా, బ్యాక్ ఎండ్ మీద చేయమంటారా అని చెప్పి. సో అందరూ బ్యాక్ ఎండ్ కి ఎక్కువగా ఓట్ చేశారు కాబట్టి నేను బ్యాక్ అండ్ డెవలప్మెంట్ కోర్స్ ని మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. ఈ కోర్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. మరి డౌట్స్ వస్తే ఎలా అన్నా, అండ్ మేము కంప్లీట్ గా బ్యాక్ అండ్ ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నాం, మా గైడెన్స్ ఎలా అన్నా అంటే ఈ డౌట్స్ అన్నిటికి ఆన్సర్ చేస్తే నేను ఒక వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో అయిపోయిన 1-2 డేస్ లో ఆ వీడియో కూడా వస్తుంది. సో ఆ వీడియో మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయండి. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు గనక బాగా అర్థమైనట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనం నేర్చుకుంటుంది ఏంటి? బ్యాక్ అండ్ డెవలప్మెంట్ కోర్స్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, వాట్ ఈస్ బ్యాక్ అండ్ డెవలప్మెంట్, అసలు బ్యాక్ అండ్ డెవలప్మెంట్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ డెఫినేషన్ అయితే ఇచ్చాను నేను. బ్యాక్ అండ్ డెవలప్మెంట్ రిఫర్స్ టు ద సర్వర్ సైడ్ ఆఫ్ అన్ అప్లికేషన్ మేనేజింగ్ డేటాబేసెస్, APIs అండ్ సర్వర్ లాజిక్. ఇట్ ఎన్ష్యూర్స్ డేటా ప్రాసెసింగ్, అథెంటికేషన్ అండ్ యూజర్ రిక్వెస్ట్ హ్యాండ్లింగ్. ఇలా కొంతమందికి అర్థం అవ్వచ్చు, బట్ అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు నేను మీకు జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒకసారి అయితే వినండి. జాగ్రత్తగా వినండి. బేసిక్ గా మనకి వెబ్సైట్ ఆర్ యాప్స్ అన్నవి 2 పార్ట్స్ గా డివైడ్ అయి ఉంటది అనమాట. ఒకటి ఫ్రంట్ ఎండ్, ఇంకొకటి బ్యాక్ ఎండ్. ఈ 2 పార్ట్స్ గా డివైడ్ అయి ఉంటది. ఫ్రంట్ ఎండ్ అంటే ఏం లేదు, మనకి కనిపించేది. అంటే ఇప్పుడు మనం వెబ్సైట్ ఓపెన్ చేసి యాప్స్ ఓపెన్ చేస్తాం కదా, మనకి స్క్రీన్ మీద ఏదైతే కనిపిస్తుంది, GUI అంటాం, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనొచ్చు. లేకపోతే మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే మనకి స్క్రీన్ మీద కనిపించే టెక్స్ట్ కానీ, ఇమేజెస్ కానీ, లోగోస్ కానీ, ఐకాన్స్ కానీ, ఇవన్నీ మనం ఫ్రంట్ ఎండ్ కిందకి వస్తాయి అనమాట. మరి బ్యాక్ ఎండ్ అంటే ఏంటంటే, సింపుల్గా చెప్తాను, అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మీరు ఒక జాబ్ పోర్టల్కి వెళ్ళి జాబ్కి అయితే అప్లై చేస్తున్నారు, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్గా లింక్డ్ఇన్కి వెళ్ళారు అనుకుందాం. లింక్డ్ఇన్ ఆర్ నౌకరీకి అయితే వెళ్ళారు, ఓకేనా? నౌకరీ వెబ్సైట్కి అయితే వెళ్ళారు. అక్కడ మీకు కావాల్సిన జాబ్ని సెర్చ్ చేసి ఏదన్నా జాబ్ వచ్చిందంటే దానికి మీరు అప్లై చేస్తారు, ఓకేనా? అంటే మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ జాబ్కి మీరు అయితే అప్లై చేస్తారు, ఓకే? ఇప్పుడు ఏం జరుగుతుందో జాగ్రత్తగా చూడండి. మీరు ఎప్పుడైతే అప్లై మీద క్లిక్ చేస్తారో ఇక్కడ మనం రిక్వెస్ట్‌ని పంపిస్తున్నట్టు. అంటే ఫ్రంట్ ఎండ్ నుంచి రిక్వెస్ట్‌ని పంపిస్తున్నట్టు. ఈ బ్యాక్ ఎండ్ ఏం చేస్తది? మీరు ఏదైతే కంపెనీకి పంపిస్తారో, లేకపోతే సింపుల్‌గా అనుకుందాం నౌకరీ, ఓకేనా? నౌకరీ ఉంది కదా! ఈ బ్యాక్ ఎండ్ ఏం చేస్తదంటే, సింపుల్‌గా సర్వర్ అని కూడా అనొచ్చు. ఇదేం చేస్తదంటే, మీరు అప్లై చేస్తారు కదా! మీరు అప్లై చేసినప్పుడు మీ రెజ్యూమే కానీ, మీ డీటెయిల్స్ కానీ ఇచ్చుంటారు కదా! ఇవన్నీ తీసుకెళ్ళి వాళ్ళ డేటాబేస్‌లో స్టోర్ చేస్తారు. అండ్ అలానే మీరు ఏదైతే కంపెనీకి అప్లై చేశారో, ఆ కంపెనీకైతే ఆ డీటెయిల్స్ అన్నవి పంపిస్తారనమాట, ఓకేనా? ఇక్కడ ఈ సర్వర్ ఏం చేస్తదంటే, ఇక్కడ ఏదైతే మన ప్రాసెస్ ఉందో, అంటే ఇక్కడి నుంచి ఫ్రంట్ ఎండ్ నుంచి సర్వర్‌లో తీసుకోవడం, అండ్ డేటాబేస్‌లో స్టోర్ చేయడం, అండ్ ఏదైతే కంపెనీ రిలేటెడ్‌గా మీరు అప్లై చేసారో ఆ కంపెనీకి సెండ్ చేయడం. దాంతో పాటు మనకి రివర్స్‌లో ఒక రెస్పాన్స్‌నైతే పంపిస్తది. అంటే జాబ్ అప్లికేషన్ సక్సెస్‌ఫుల్‌గా ఫెయిల్యూర్ అని చెప్పి మనకొక రెస్పాన్స్‌నైతే పంపిస్తది, ఓకే? ఇంకా సింపుల్‌గా గుర్తుపెట్టుకోవాలంటే బ్యాక్ ఎండ్ అంటే ఏం లేదు, వచ్చిన రిక్వెస్ట్‌కి మన రెస్పాన్స్‌ని సెండ్ చేయడం, ఓకేనా? అదే బ్యాక్ ఎండ్ అనమాట. ఇలా డైరెక్ట్‌గా జరగదు. మధ్యలో మనకి API అని చెప్పి ఉంటది. API అంటే అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. ఇది ఎలా వర్క్ అవుద్దంటే ఒక బ్రిడ్జ్ లాగా, ఓకే? అంటే ఫ్రంట్ ఎండ్‌కి, బ్యాక్ ఎండ్‌కి ఇది బ్యాక్ ఎండ్ అనమాట. ఈ రెండిట్లకి ఒక బ్రిడ్జ్ లాగా వర్క్ అవుద్దనమాట ఈ API అన్నది. హోప్ యూ అండర్‌స్టాండ్. మళ్ళీ చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇక్కడేంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్‌గా యూట్యూబ్‌కెళ్దాం ఈసారి, ఓకేనా? లింక్డ్ఇన్ అయిపోయింది కదా! ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. యూట్యూబ్, ఓకే? యూట్యూబ్‌లో సెర్చ్‌లో బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ కోర్స్ ఇన్ తెలుగు అని చెప్పి మీరిక్కడ సెర్చ్ చేశారు, ఓకే? ఇప్పుడేమవుద్ది? మీకు ఇంకొక పేజ్‌లో దానికి రిలేటెడ్ లిస్ట్ ఆఫ్ వీడియోస్ అన్నీ వస్తాయి, ఓకే? ఇదలా డైరెక్ట్‌గా వచ్చేస్తాయంటే రాదు. ఇందాకే చెప్పినట్టు ఇది మన ఫ్రంట్ ఎండ్ కదా! ఇది మన ఫ్రంట్ ఎండ్. ఇదేం చేస్తదంటే ఈ రిక్వెస్ట్‌ని ఫస్ట్ APIకైతే పంపిస్తుందనమాట. ఇక్కడ మనకి ఎండ్ పాయింట్స్ అని ఉంటాయి, టైప్స్ అని ఉంటాయి, మెథడ్స్ అని ఉంటాయి. వాటి గురించి మనం డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం తర్వాత. ప్రస్తుతానికి API అంటే అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. దీన్ని మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఈ API ఏం చేస్తది?
ఏదైతే ఫ్రంట్ ఎండ్ నుంచి రిక్వెస్ట్ వచ్చిందో, ఆ రిక్వెస్ట్‌ని బ్యాక్ ఎండ్‌కైతే పంపిస్తదనమాట. సింపుల్‌గా మన సర్వర్స్‌కైతే పంపిస్తది. ఇప్పుడు ఈ బ్యాక్ ఎండ్ ఏం చేస్తది? ఈ వచ్చిన రిక్వెస్ట్ ఏంటి? బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్ కోర్స్ ఇన్ తెలుగు. ఈ డేటాబేస్ ఓకేనా? మనకి డేటాబేస్ ఉంటది కదా! ఈ డేటాబేస్‌లో యూట్యూబ్‌కి సంబంధించిన అన్ని వీడియోస్ అయితే ఉంటాయి. ఎక్కడుందో వెతుకుతదనమాట. ఓకే. వెతికి అది దొరికిందనుకోండి, ఈ ఏపీఐ ద్వారా మళ్ళీ ఫ్రంట్ ఎండ్‌కి ఒక రెస్పాన్స్ పంపిస్తది. ఎలా పంపిస్తది? లిస్ట్ ఆఫ్ వీడియోస్ అంటే ఇక్కడ కదా మనం రాసాం. సారీ. ఇలా లిస్ట్ ఆఫ్ వీడియోస్‌నైతే మనకి పంపిస్తదనమాట. సో, మనకి నచ్చితే ఏ వీడియో కావాలంటే ఆ వీడియో ఓపెన్ చేసి చూస్తాం. ఇప్పుడు మీరందరూ నా వీడియో చూస్తున్నట్టు. కొంతమంది సెర్చ్ చేసి చూడొచ్చు. లేకపోతే నా ఛానెల్ ఓపెన్ చేసైనా చూడొచ్చు. ఏదన్నా జరిగే ప్రాసెస్ అయితే ఇదే. ఓకే. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, ఏపీఐ ఈ 3 మనం ఇంపార్టెంట్‌గా తెలుసుకోవాలి. డేటాబేస్ గురించి మనకు తెలిసిందే డేటానైతే స్టోర్ చేసుకుంటది. దీని గురించి కూడా మనమైతే డిస్కస్ చేద్దాం. ఓకే. సో, ఈ విధంగా బ్యాక్ ఎండ్ అనేది వర్క్ అవుతది. మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ మనం నెక్స్ట్ స్లైడ్‌కైతే వెళ్దాం. బేసిక్‌గా ఆల్రెడీ చెప్పాను. బ్యాక్ ఎండ్ వర్సెస్ ఫ్రంట్ ఎండ్. బ్యాక్ ఎండ్ ఏం చేస్తది? సర్వర్స్, డేటాబేస్, ఏపీఐస్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టే. ఫ్రంట్ ఎండ్ అంటే యూజర్ ఇంటర్ఫేస్ అండ్ యూజర్ ఎక్స్‌పీరియన్స్. అదే మనం మాట్లాడుకున్నాం గదా! ఇమేజెస్ గాని, లోగోస్ గాని అవన్ననమాట. లాంగ్వేజెస్ ఏం యూజ్ చేయొచ్చు? నోట్ జేఎస్, పైథాన్, జావా ఇంకా చాలా ఉన్నాయి. రూబీ అని చెప్పి బట్ మోస్ట్ ఫేమస్ అయితే ఈ 3 అనమాట. ఇవి యూజ్ చేయొచ్చు. ఫ్రంట్ ఎండ్‌కి హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్ అండ్ రియాక్ట్ జేఎస్, యాంగులర్ జేఎస్, వ్యూ జేఎస్, నెక్స్ట్ జేఎస్ అని చెప్పి చాలా ఉంటాయి. ఏదన్నా సరే యూజ్ చేయొచ్చు. దీని యొక్క పర్పస్ ఏంటి బ్యాక్ ఎండ్‌ది? లాజిక్ అండ్ డేటా ప్రాసెసింగ్. అదే చెప్పాం కదా! ఇప్పుడు సెర్చ్ చేసినప్పుడు ఏపీఐ ద్వారా బ్యాక్ ఎండ్‌కి పంపిస్తది. ఆ డేటా ఏంటంటే మళ్ళీ మనకి ఆ ఏపీఐ ద్వారా మన ఫ్రంట్ ఎండ్‌లోకైతే పంపిస్తదనమాట. ఫ్రంట్ ఎండ్ అంటే యూజర్ ఇంటరాక్షన్ అనమాట. అంటే మన యూట్యూబ్ గాని, నౌకరీ గాని మన యాప్స్ ఓపెన్ చేస్తాం కదా! మనకు కనిపిస్తాయి కదా! డీటెయిల్ స్క్రీన్స్ ఇవన్నీ గ్రాఫిక్స్‌తో సహా. అది ఫ్రంట్ ఎండ్ అనమాట. అండ్ హౌ బ్యాక్ ఎండ్ వర్క్స్. ఎలా వర్క్ చేస్తది ఏంటని చెప్పి మనం ఇప్పుడే డిస్కస్ చేసాం. యూజర్ రిక్వెస్ట్, ఏపీఐ కాల్, బ్యాక్ ఎండ్ ప్రాసెసింగ్, రిక్వెస్ట్ సెంట్. అంటే ఏం మాట్లాడుకున్నాం? సబ్మిట్ ఏ ఫార్మ్ అంటే మన జాబ్ అనుకుందాం. అంటే మన జాబ్‌కి అప్లై చేస్తాం కదా! అది. ఈ ఏపీఐ కాల్ ఏం చేస్తది? ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్‌కైతే రిక్వెస్ట్ పంపిస్తది. బ్యాక్ ఎండ్ ఆ రిక్వెస్ట్‌ని అయితే ప్రాసెస్ చేసి ఒక రెస్పాన్స్‌ని పంపిస్తది. సో, ఇదనమాట టోటల్‌గా బ్యాక్ ఎండ్‌లో జరిగేది. సో, బ్యాక్ ఎండ్‌లో ఉండే మనకి మెయిన్ 3 కాంపోనెంట్స్ ఏంటి? సర్వర్, డేటాబేస్ అండ్ ఏపీఎస్. నేను మీకు ఆల్రెడీ రఫ్‌గా చెప్పేసాను. బట్ ఈ డీటెయిల్‌గా మీరు టెక్నికల్‌గా చదువుకోవాలి కదా! ఇంటర్వ్యూస్‌కెళ్ళినప్పుడు. సో, అందుకోసం నేను ఇక్కడ రాసాను. ఈ పీపీటీ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో అండ్ కామెంట్ సెక్షన్‌లో అయితే ఇస్తాను. ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ పాపులర్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్. బేసిక్‌గా మనకి జావా స్క్రిప్ట్‌కి నోడ్ అండ్ ఎక్స్‌ప్రెస్ జేఎస్ యూజ్ చేస్తాం. పైథాన్‌కి డీజాంగో ఫ్లాస్క్ యూజ్ చేస్తాం. జావాకి స్ప్రింగ్ బూట్ అయితే యూజ్ చేస్తాం. ఎవరు ఏది చూజ్ చేసుకోవాలి. దీంట్లో కన్‌ఫ్యూజన్ ఏం లేదు. మీకు జావా బాగొస్తే స్ప్రింగ్ బూట్‌కి వెళ్ళిపోండి. పైథాన్ బాగొస్తే డీజాంగో ఫ్లాస్క్ సెలెక్ట్ చేసుకోండి. మీరు బిగినర్ అయినా లేదా మీకు జావా స్క్రిప్ట్ వచ్చినా సరే ఇదే బెస్ట్. నేను ఇప్పుడే కోడింగ్ నేర్చుకుంటున్నాను అన్నా సరే ఇదే బెస్ట్. అండ్ ఇంకొక విషయం చెప్పడం అయితే మర్చిపోయాను. ఈ బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్ కోర్స్ మీరు కంప్లీట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా జేఎస్ వచ్చుండాలి. జేఎస్ అంటే జావా స్క్రిప్ట్ అనమాట. లేదన్నా మేము నేర్చుకోలేదన్నా ఇంకా మాకు జావా స్క్రిప్ట్ రాదంటే నేను ఒక వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ వీడియో చూసేయండి. అది చూసిన తర్వాత ఇక్కడికి రండి. సో, ఇదనమాట గైస్ కంప్లీట్ ఇంట్రొడక్షన్. మీరు ఆల్రెడీ సిలబస్ ఇదంతా చూసారని అనుకుంటున్నాను. చూడకపోతే మళ్ళీ చెప్తున్నా. కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ మీలో ఎవరికన్నా సరే బీటెక్ ఫైనల్ ఇయర్‌లో ఉండి ప్రాజెక్ట్స్ చేయలేకపోతున్నాం అన్నా అంటే స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్‌కైతే మెసేజ్ చేయండి. అండ్ ఇంకొక విషయం మీలో ఎవరికన్నా సరే ఐడియాస్ ఉండి వాటిని యాప్స్‌గా గాని, వెబ్‌సైట్స్‌గా గాని బిల్డ్ చేద్దాం అనుకుంటే మీకోసం మేమైతే చేస్తాం. మనకొక కంపెనీ కూడా ఉంది. కౌశిక్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ అని చెప్పి. ఇక్కడ మనం వెబ్‌సైట్స్ అండ్ మొబైల్ అప్లికేషన్స్ అయితే క్రియేట్ చేస్తామనమాట. మీలో ఎవరికన్నా సరే చేయించుకోవాలి రిక్వైర్మెంట్ ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్‌కైతే మెసేజ్ చేయండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అండ్ మీరు ఇంతవరకు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వకపోతున్నారు సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతామండి. అండ్ నేను మీ కౌశిక్ లంతా సైనింగ్ ఆఫ్. బై బై.